ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం గణేష్ నిమజ్జనం. దీని యొక్క ప్రత్యేకత, విశిష్టత గురించి, అనంత పద్మనాభ స్వామి వ్రతం విశేషాల గురించి శ్రీరస్తులో తెలుసుకుందాం. అలాగే అనంత పద్మనాభ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు స్వామికి నివేదించాలి ద్వాదశ రాశుల వారు అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, ఉదయం 11:09 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు ప్రత్యేకత గణేష్ నిమజ్జనం, అలాగే ఉమామహేశ్వర వ్రతం, అనంత పద్మనాభ స్వామి వ్రతం, కన్యా సంక్రమణం ఉదయం 10:55 విశ్వకర్మ జయంతి కూడా. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, రవి శుక్ర కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి మూల త్రికోణ స్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా చేపట్టేటువంటి సమర్థత వ్యాపార రంగం వారు కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ఉన్నతిని పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా సమకూర్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి లాభిస్తుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పెరుగుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి తహతహ పెరుగుతుంది. మహిళలకు అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైన వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఎదుర్కొనేటువంటి సమర్థత లభిస్తుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామి తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక వేదనలు నియంత్రించబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు.
శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మహిళలకు ఆనందకర వాతావరణం గృహపరంగా సఖ్యతని పెంచుతుంది. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. అనుచిత పరిస్థితుల నుంచి విముక్తి వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. అనంత వ్రతం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఆర్థిక పరంగా చోటు చేసుకున్నప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, సానుకూల వార్తలు వైద్య వృత్తి వారికి ఇంపును కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. అన్ని రంగాల వారికి గట్టి కృషి తప్పనిసరి. అనంత వ్రతం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. యుక్తితో కార్యకలాపాలు ప్రారంభించి సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహపరంగా కూడా ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ ఉద్యోగ వ్యవహారాల్లో వృత్తి వ్యాపారాల్లో కూడా ఎదుర్కోగలుగుతారు. అనుకూల వాతావరణం ఆర్థిక పరంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందడానికి గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు మహిళలకు పనికిరావు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిలో కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అపకీర్తి తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు, భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. ప్రమాదాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి
పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు ఆర్థిక పరంగా ఇంపును కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఉన్నతిని సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సానుకూల వార్తలు న్యాయపాత వృత్తి వారు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రతికూలతని దూరం చేస్తాయి. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా సాధ్యపడతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల వార్తలు బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గుర్తింపును పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. మెరుగైనటువంటి వాతావరణం గృహంలో బలాన్ని కలిగిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ ప్రదర్శించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. ఆత్మవిశ్వాసం తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా సానుకూల వార్తలు రాజకీయ రంగం వారికి దూరమవుతాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి సమర్థత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగాన్ని అనుకూల వాతావరణాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు రాణిస్తుంది. గృహ విషయాల్లో అనుకూల వార్తలు బలాన్ని కలిగిస్తాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు వైద్య వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి న్యాయపాత వృత్తి వారికి కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ అన్ని రంగాల వారు అంతిమ విషయాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాల ద్వారా
ఆర్థిక విషయాల్లో విజయాలు చేకూరాలని, భూసంబంధ లావాదేవీలు కలిసి రావాలని, నూతన కార్యక్రమాల ద్వారా ఆర్థిక విషయాలు విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వినాయక విగ్రహానికి ఉత్తర దిక్కు వైపు కూర్చొని వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత విగ్రహానికి వీడ్కోలు చెప్పాలి. విగ్రహం ప్రతిష్ఠించిన ప్రదేశం నుంచి కొంచెం యువతలకి తీసుకువచ్చి ఊరేగింపుగా నిమజ్జనం కోసం తీసుకొని వెళ్ళాలి. నిమజ్జనం కోసం వెళ్ళటానికి ముందు కొద్దిగా పెరుగు, అటుకులు, మోదకాలు, కొబ్బరికాయలు ఇవన్నీ ఒక మూటలాగా కట్టి వినాయకుడికి సమర్పించాలి. ఆయన కైలాస ప్రయాణంలో ఆ పదార్థాలు ప్రసాదంగా స్వీకరించి తృప్తి చెందుతాడని దీనిలో ఉన్న అంతరార్థం. విగ్రహ నిమజ్జనం కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నిమజ్జనం చేయటానికి ముందు విగ్రహానికి హారతులు ఇవ్వాలి. ఆ మూటతో సహా వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. అనివార్య కారణాల వల్ల విగ్రహాలను సరైన సమయంలో నిమజ్జనం చేయటానికి వీలు కాకపోతే ఒక వక్కను సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించి ఆ తర్వాత ఆ వక్కను నీటిలో నిమజ్జనం చేసి ఆ తర్వాత ప్రధాన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చు. ఇలా వినాయక నిమజ్జనం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సత్రాజిత్ అన్నాడు, నాకు ఆ శమంతకమణిని ఇమ్మని అడిగాడు. అడిగితే సూర్యనారాయణమూర్తి అన్నారు, నాకు అభ్యంతరం లేదు, నీకు ఇస్తాను, కానీ ఈ మణి విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇది బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉన్నవాళ్ళు మాత్రమే ధరించాలి. అంటే బాహ్యంలో అశౌచం ఉండకూడదు. అంటే ఎప్పుడు స్నానం చెయ్యాలో అప్పుడు స్నానం చెయ్యడమో, ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలో అప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఆచమనీయం చేయడం చేసిన వాడైతేనే దీన్ని ధరించాలి. రెండు ఆంతర శౌచం ఉండాలి. అంటే లోపల అపవిత్రమైనటువంటి భావనతో ఉండకూడదు. ఈ రెండూ లేకుండా ఎవరైనా ఈ మణిని ధరిస్తే ఈ మణి ప్రభావం చేత వాడు చచ్చిపోతాడు. అలా బాహ్యాభ్యంతర శౌచం ఉంటే ఈ మణి రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. ఈ మణి ఎక్కడుందో అక్కడ అగ్ని సంబంధమైన వాయు సంబంధమైనటువంటి ఉపద్రవములు ఏర్పడవు. అతివృష్టి, అనావృష్టి ఇటువంటి బాధలు ఉండవు. అందరూ సంతోషంగా ఉంటారు. జాగ్రత్త సుమా, అడిగామనిస్తున్నాను. ఈ మణిని బాహ్యాభ్యంతర శౌచంతో ధరించమని ఇచ్చాడు. సత్రాజిత్తు దాన్ని మెళ్ళో వేసుకుని ద్వారకానగరంలో నడిచొస్తున్నాడు. చూశారు పౌరులు, అబ్బా సూర్యుడే నడిచొస్తున్నాడు అనుకున్నారు. ఆ మణి యొక్క కాంతికి తిన్నగా వెళ్ళి కృష్ణ పరమాత్మకి చెప్పారు. కృష్ణ పరమాత్మకి తెలియనిది ఏముంటుంది, మహానుభావుడు పరిపూర్ణావతారం. ఇంత గొప్ప మణి, రోజుకి 8 బారువుల బంగారం పెట్టే మణి ఎక్కడ ఉందో అక్కడ అగ్ని వాయు సంబంధమైన ఉపద్రవములు లేకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా చూడగలిగినటువంటి మణి కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే రాజ్యానికి అంతటికీ క్షేమం. అందుకని సత్రాజిత్తుని పిలిచి ఆ మణిని మహారాజుకి ఇమ్మని అడిగాడు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఇది నేను సూర్యనారాయణమూర్తి దగ్గర నా కొరకని పుచ్చుకున్నాను, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనని తిరిగి విడిపోతూ మనసులో శంక పెట్టుకున్నాడు. ఈ కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డవాడు కాబట్టి మణిని దొంగతనం చేసి ఎత్తుకుపోతాడు నా ఇంట్లోంచి. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ మీద నిందావాక్యాలు పలికి మనసులో ఆయన మీద అన్యమైన భావన పెట్టుకున్నాడు. లోపల శౌచం పోయింది. తన దగ్గర ఉంటే ప్రమాదం వస్తుందేమో అని తమ్ముడు ప్రసేనుణ్ణి పిలిచి, ఒరే నువ్వు ధరించరా ఈ మణి అని తమ్ముడికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణి ధరించాడు. ధరించి ఆయన వేటకి బయలుదేరాడు. ఆ ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు ప్రసేనుడితో పాటుగా కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు. కొంతమంది మిత్రులు సైన్యం కూడా వెళ్ళారు. ఆ రోజు చవితి తిథి, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి. చీకటి పడిపోతోంది. ఇక సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతోంది. ఆ చీకటి పడుతున్న వేళలో ఈ ప్రసేనుడు వేటాడుతూ ముందుకెళ్ళాడు. కృష్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు, ప్రసేనుడు ఒక పక్కకి వెళ్ళాడు. ప్రసేనుడికి శరీర శోధన చేసుకోవలసిన అవసరం వచ్చింది. శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది. అరణ్యంలో పక్కకెళ్ళి మూత్ర విసర్జన చేశాడు. మూత్ర విసర్జన చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి. ఆయన కాళ్ళు కడుక్కోలేదు, ఆచమనం చేయలేదు. చేయకుండా మణిని మెడలోనే ఉంచుకుని గుర్రం ఎక్కి ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే శౌచం లేదో
వెంటనే ఆ మణి చంపేస్తుంది కదా. సింహం ఒకటి వచ్చి ప్రసేనుడి మీదకి దూకి ప్రసేనుడిని చంపేసింది, గుర్రాన్ని చంపేసింది, మణిని నోట కరుచుకొని వెళ్ళిపోతుంది. సింహం ఆ మణిని నోట కరుచుకొని వెడుతుంటే చీకట్లో మంచి కాంతివంతంగా ఉంది. ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకుని ఒక భల్లూకం వచ్చి సింహాన్ని చంపేసింది. అంటే భల్లూకం ఎంత బలం కలిగిందో చూడండి. అది జాంబవంతుడు చంపి తన పిల్లవాడికి ఆట వస్తువుగా తీసుకెళ్లి గుహలోకి ప్రవేశించి పిల్లవాడు పడుకున్నటువంటి ఉయ్యాల మీద కట్టినటువంటి తాటికి శమంతకమణిని కట్టి ఆ పిల్లవాడు అది చూస్తూ ఆడుకుంటుంటే ఉయ్యాల ఊపమని తన కూతురు నిండు యవ్వనంలో ఉంది, ఆమె జాంబవతి. జాంబవతిని ఉయ్యాల ఊపమని అక్కడ పెట్టి జాంబవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది, ప్రసేనుడు కనపడలేదు. చీకట్లో అరణ్యంలో ఎక్కడ వెతుకుతారు? రేపు ఉదయం వెతుకుదామని వెళ్ళిపోయాడు. ప్రసేనుడు ఇంటికి రాలేదు. సత్రాజిత్ అన్నాడు, ఇద్దరూ కలిసి వేటకెళ్ళారు, నా తమ్ముడి మెడలో శమంతకమణి ఉంది, ఆ మణిని అపహరించడం కోసమని కృష్ణుడు బహుశः ప్రసేనుడికి ఏదో ఆపద కల్పించి మణిని తస్కరించాడన్నాడు. ఇప్పుడు ప్రసేనుడు కనపడితే తప్ప తన మీద వచ్చిన నింద బోదు. అందుకని మరునాడు కృష్ణుడు మళ్ళీ తన మిత్రులందరినీ తీసుకుని ప్రసేనుణ్ణి వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు. తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రసేనుడి కళేబరం ఉంది, గుర్రం యొక్క కళేబరం ఉంది, మణి మాత్రం లేదు. ఆయన అన్నాడు, ఇదిగో ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. అంటే సింహం చంపేసింది ప్రసేనుణ్ణి, సింహం చంపేసింది గుర్రాన్ని, మణిని పట్టుకుపోయి ఉంటుందన్నాడు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు ఇలాంటి నాటకాలు ఆడకు కృష్ణ, రాత్రి నువ్వు ప్రసేనుణ్ణి కత్తిపెట్టి పొడిచి చంపేసి గుర్రాన్ని చంపేసి మణి పట్టుకుపోయావు. రాత్రి 2 శవాలు పడున్నాయి అడవిలో, సింహం వచ్చింది, ప్రసేనుణ్ణి పీక్కుతింది, గుర్రాన్ని పీక్కుతింది. మణి సింహానికి ఎందుకు? మాంసం తింటుంది కానీ. మరి 2 శవాలు ఉన్నప్పుడు మణి ఎందుకు లేదు? నువ్వే వాళ్ళిద్దరినీ చంపేశావు, సింహం వచ్చి తింది, అందుకు సింహం అడుగుజాడలు ఉన్నాయి, మణి నీ దగ్గరే ఉందన్నారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.